3 మార్చి యొక్క 2026 యొక్క విశేషత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో 2013 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ యొక్క నిర్ణయంతో ఈ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఈ రోజున ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి బాధ్యతలను తీసుకోవడమే కాకుండా ఉన్నటువంటి బాధ్యతలను కూడా పటిష్టంగా సో ఒక డెడికేషన్తో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఈ కోవలోనే ఈ యొక్క యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మన భారతదేశంలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. దాన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ని తీసుకొచ్చారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం తీసుకొచ్చి దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. ఈ కోవలోనే ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది 1973లో లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని 1992లో లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ చీతా అని 2022 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. అట్లా వివిధ ప్రాజెక్టులను లాంచ్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి జీవులను రక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జీవులను కూడా రక్షించడం జరుగుతుంది.